33% రిజర్వేషన్ ఆమోదం అమలు కావడం సంతోషమని, కాకపోతే చట్టసభలో చట్ట సవరణ తీసుకుని రావాలని బీసీ రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు సంగారపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం 33% రిజర్వేషన్ ఆమోదు చేయడం సంతోషకరమని, దాని అమలులో పారదర్శకత ఉండాలని తెలిపారు. రిజర్వేషన్ పట్ల బీసీ మహిళలు ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు ప్రకటించారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా పరిపాలన అద్దేలా సువర్ణ అవకాశం రావడం సంతోషదాయకమని తెలిపారు. రిజర్వేషన్ ఇచ్చేదానికి ఆమోదం తెలిపి తొందరలో దాన్ని అమలు చేయబోతున్నారు. ఆ శుభ సందర్భంలో నేను ఒక మహిళగా నా తోటి మహిళలు, ముఖ్యంగా నా బీసీ మహిళలందరి తరఫున కేంద్రంలో మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి, మరియు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు, శుభాభినందనలు, మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎదురు చూసిన సందర్భం ఇది. మహిళలకు రిజర్వేషన్ కావాలని, ప్రత్యేకంగా మహిళలకు రిజర్వేషన్ కావాలని ఈ కర్కశమైన రాజకీయంలో పురుషులతో సమానంగా నిలబడి పోరాడడం వచ్చేసి ఎంతో కష్టంతో కూడిన పని మహిళలకి. కాబట్టి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించే దాని ద్వారా చాలా మహిళలకి ఒక సువర్ణ అవకాశం దొరికినట్లుగా భావించుకుంటున్నాము. కాబట్టి ఈ శుభ సందర్భాన మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. బీసీలందరి తరఫున, బీసీ మహిళలందరి తరఫున మాకు, ఎందుకంటే ఇంచుమించు సంవత్సరం పైబడి మేము అన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని ప్రముఖమైన పట్టణాలలో, మన రాజధాని విజయవాడలోను మరియు వైజాగ్లోను, ఆ తర్వాత ముఖ్యంగా మన దైవమైన ఇలలో ఈ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతిలో కూడా వన్ డే రిలే నిరాహార దీక్షలు మహిళలందరం కలిసి దీక్షగా వన్ డే రిలే నిరాహార దీక్ష ద్వారా మా ఆవేదనను, మా ఆక్రోశాన్ని తెలియజేశాము ఏలిన వారికి, గవర్నమెంట్ వారికి. ఎందుకంటే మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారని సంవత్సరం క్రితమే చూచాయిగా మాకు తెలియవచ్చింది. కాబట్టి దయచేసి మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నందుకు 100% ఆమోదము మాది. కాకపోతే మాకు ఓబీసీలకు మా వాటా ఎంత, మాకెంత వాటా ఇస్తున్నారు, ఏ రేషియోలు ఇస్తున్నారు, మా వాటా తెలియజేయండి అని వన్ డే రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో, అన్ని నియోజకవర్గాలలో, అన్ని జిల్లాలలో మా బీసీ మహిళలు నినాదాలు తెలియజేశారు, నిరసనలు తెలియజేశారు. కానీ మళ్ళీ ఇంకొక మారు ఇప్పుడు లేటెస్ట్గా తెలుస్తున్నది ఏమంటే, మీరు ఈ 33%ని అమలు చేసేదానికి సిద్ధపడినారని తెలుస్తూ ఉంది. 33%లో మహిళా మూర్తులు ఫ్రంట్ లైన్కి వస్తున్నారు, సంతోషమే. అందులో వెనకబడిన జాతులైన మేము, మా పరిస్థితి ఏంటి? మేము ఎప్పుడు రావాలా? చట్టసభల్లోకి ఎప్పుడు కాలు పెట్టి వచ్చి కూర్చోవాలా? మేము కూడా చట్టసభలలో మా ప్రాంతాల గురించి, మా జాతుల గురించి మాట్లాడి మాకు మేము న్యాయం చేసుకోవాలి.